ఆ నిబంధన ఏందయ్యా అంటే, ఎందుకంటే సింగరేణి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్, భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్స్లో ఒకటి. అందుకే ఏం చేసినారు వీళ్ళు, చాలా ఆలోచన చేసి ఈ సృజన్ రెడ్డి అనేవాడు, ఆయనతో పాటు అక్కడ సింగరేణి సంబంధించిన అధికారులు, మరి భట్టి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ముఖ్యమంత్రి గారికి అనుసరణలో జరిగిందా నాకు తెలియదు, కానీ ఈ సృజన్ రెడ్డి అనే వ్యక్తి మొత్తానికి ఒక కండిషన్ పెట్టించినాడు. ఏమని? ఖచ్చితంగా ఇప్పుడు ఉదాహరణకు మీరు తెలంగాణలో ఉన్నారు, ఎక్కడో జార్ఖండ్లో కోల్ బ్లాక్ ఉంది, మీకు కంపెనీ ఉంది, మీ కంపెనీకి అర్హతలు ఉన్నాయి, వాళ్ళు టెండర్ పిలిచారు, మీరు డైరెక్ట్గా ఆన్లైన్ టెండర్ వేయచ్చు. ఇవాళ రేపు మొత్తం ₹1,00,000 వరకు కూడా ఆన్లైన్ టెండరే కదా. ఇవాళ 1,00,000 దాటింది అంటే ఈ టెండర్, ఈ ప్రొక్యూర్మెంటు, ఈ టెండర్. అట్లాంటప్పుడు 1,000 కోట్లు 100 కోట్లతో ముడిపడ్డ కోల్ బ్లాక్లలో వీళ్ళు ఎంత పనికిమాలిన నిబంధన పెట్టారంటే, మీరు బిడ్ చేయాలంటే, మీరు పార్టిసిపేట్ చేయాలంటే టెండర్లో మీరు ఇక్కడ బిడ్ వేయాలి అంటేనే మీరు సైటుకు స్వయంగా వచ్చి సైటు విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి సింగరేణి దగ్గర అని పెట్టినారు.